హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఇందులో వీడియో కనపడదు. ఓన్లీ నా మాట మాత్రమే వినపడుతుంది. ఓకేనా? ఏంటంటే, నా మనసులో ఉన్న బాధని చెప్పుకుంటున్నాను. నా నేను చెప్పుకోవడానికి మా అదే నా ఫాలోవర్స్, నా స్టేటస్ వ్యూయర్స్ ఉంటారు కదా! నా ఇన్‌స్టా ఫాలోవర్స్ గానీ, యూట్యూబ్ ఫాలోవర్స్ గానీ, అదే సబ్‌స్క్రైబర్స్ గానీ ఉంటారు కదా! వాళ్ళ కోసం నా బాధ నేను చెప్పుకుంటున్నాను. ఏంటంటే నాకు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ నేననుకుంటున్నాను. నాకు చెప్పుకోవడానికి నేననుకుంటున్నాను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు గానీ, వాళ్ళెవరు నన్ను అసలు ఫ్రెండ్‌గానే యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎందుకో నాకు తెలీదు. కానీ నాకు ఫ్రెండ్ కావాలి అంత నీడ్‌గా ఉందండి నాకు. నేనెక్కువగా ఆహ్, లేడీస్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తాను. నేను జెన్యూన్‌గానే చెప్తున్నాను. నేనెక్కువగా గర్ల్స్‌తోనే ఫ్రెండ్‌షిప్ ఎక్కువ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు బాధని పంచుకుంటారు. బాధగా ఉంటే ఓదార్పు ఇస్తారు. ఇట్లా చేయకూడదు నాన్న, ఇలా చేయకూడదా, ఇలా చేయాలిరా అని కూడా చెప్తారు. అందుకని చెప్పి నేను ఎక్కువగా జెంట్స్‌తో ఎక్కువ నేను ఉంటాననమాట. నేను ఎక్కువగా లేడీస్‌తోనే ఉంటాను. లేడీస్ ఫ్రెండ్‌షిప్ నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే ఎటువంటిది ఉన్నా సరే సపోర్ట్ ఇస్తారు. మంచిగా మాట్లాడతారు. మంచిగా చేస్తారు. అలాగే ఇద్దరు ఫ్రెండ్స్ దొరికారండి. అంటే లైక్ దేవుడిచ్చిన ఫ్రెండ్స్ అనమాట. నేను వాళ్ళ నేమ్ చెప్పను నేను. నాకు ఆ ఇద్దరు దేవుడిచ్చిన ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళు ఏంటంటే నాకెంతో ఇష్టంగా నేను ఎటువంటి బాధలో ఉన్నా సరే వాళ్ళు ఆహ్, ఓదార్పిస్తారు, సరదాగుంటారు, అలాగే ఏడిపిస్తారు. ఎంత సరదాగుంటారో. కోపం కూడా పడతారు నా మీద. నా మీద కోపం కూడా పడతారు. కానీ నేను లైట్ తీసుకుంటా. కానీ నేనెప్పుడైతే దగ్గర ఫ్రెండ్లీగా అవుదామని అనుకుంటున్నానో, అప్పటి నుంచి నన్ను వారు ఇగ్నోర్ చేసేస్తున్నారండి. ఇగ్నోర్ చేసేసి ఫోన్స్ లేపను కాల్ చేసినా లేదు. నాకంటూ ఒక బాధ చెప్పుకున్నా మెసేజ్ చేసినా సరే మెసేజ్‌కి రిప్లై లేదు. కాల్స్ చేద్దామంటే కాల్స్‌కి రిప్లై లేదు. అంటే లైక్ దూరంగా పెట్టేస్తున్నారనమాట. మరింక ఎట్లా రండి ఫ్రెండ్లీగా నేచర్ అనేది వస్తుంది. కొంచెం నాకు మీ కామెంట్స్ రూపంలో నాకు కొంచెం చెప్పగలుగుతారా? నాకు బాధ అనేది వస్తుంది కానీ చెప్పుకోలేకపోతున్నాను. ఎవరికి చెప్పుకోవాలో నాకు తెలియలే కాబట్టే నేను మన వ్యూవర్స్‌కి చెప్పుకుంటున్నాను. కొంచెం నాకు కామెంట్ చేస్తారా? నాకు ఎంత బాధగా ఉందంటే గనక చెప్పలేకపోతున్నా మాటల్లో. అంత బాధగా ఉందసలు. ఫ్రెండ్స్ లేరు. అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ నాకు లేరు. నాకది మైనస్ పాయింట్ అయింది. నాకు ఫ్రెండ్స్ అంటే ఎంత ఇష్టమో నాకు నాతో ఎవరైతే ఫ్రెండ్లీగా ఉన్నారో, నేను వాళ్ళ వెనకాల ఎంత పడతానో అంటే అంత పడతానండి. ఫ్రెండ్లీ నేచర్ అంటే నాకంత ఇష్టం అండి. చాలా ఇష్టం అనమాట నాకు ఫ్రెండ్స్ అంటేను. కొంచెం నేను ఆ వెంకటేశ్వర స్వామిని అర్పిస్తున్నాను. ఓ వెంకటేశ్వర స్వామి దేవుడా! నాకు కొంచెం మంచిగా, నిజాయితీగా నాతో ఉండేలాగా నేను ఎంత బాధ పెట్టినా సరే, బాధ అంటే వచ్చేస్తుంది. ఇబ్బంది, ఇరిటేషన్ ఇట్లా వస్తుంది. అంత ఇరిటేషన్ తెప్పించినా సరే, నన్ను వదిలి వెళ్ళకుండా నాకు నచ్చచెప్పుతూ, అలా చేయకూడదు చరణ్, ఇలా చేయాలి చరణ్ అని అలా చెప్పుకునేలాగా నాకు మంచి ఫ్రెండ్ ఉండేలాగా చూడండి స్వామి. నాకెంత బాధగా ఉందో స్వామి. కానీ నేను ఏడవలేను. ఏడిస్తే నా పరువు పోతుంది. వ్యూవర్స్ దగ్గర. ప్లీజ్ స్వామి కొంచెం మీరే దయుండాలి స్వామి. స్వామి మీరు గనుక నన్ను ఒక మంచి రియల్ ఫ్రెండ్ అనేవాడు నాకు తగిలించితే మీకు నేను 1000 కొబ్బరికాయలు కొడతాను స్వామి. 1000 కొబ్బరికాయలు కొడతాను. ఓం నమో వెంకటేశాయ. మీకు నేను 1001 కొబ్బరికాయ కొడతా. 1001 కొబ్బరికాయ కొడతా నేను. నేనే వచ్చి నేను కొబ్బరికాయ కొడతాను స్వామి. 1000 కొబ్బరికాయలు నేను కొడతాను స్వామి. ప్లీజ్ కొంచెం నాకు ఆశీర్వదించండి స్వామి. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.